FST టీమ్, SEB అథారిటీస్ అండ్ డిస్ట్రిక్ట్ FST బృందాలు మద్యం కాటన్స్తో వెళ్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఈ వాహనం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం కోట రామచంద్రాపురం నుంచి జగ్గంపేట రూట్లో వెళ్తుండగా ఇంద్రపాలెం వద్ద వాహనాన్ని పట్టుకోవడం జరిగిందని తెలిపారు. వాహనం, లిక్కర్ కాటన్లు, డ్రైవర్ని స్థానిక పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. దీనిపై సిఐ, ఎస్ఐ, SEB అధికారులు విచారణ చేపట్టడం జరిగిందని కలెక్టర్ నివాస్ తెలిపారు. సందర్భంగా కాకినాడ జిల్లాలో ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇంద్రపాలెం ఐడియల్ కాలేజీ దగ్గర స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ రూట్ వాచ్ చేస్తుండగా, అంటే వెహికల్స్ అన్ని చెక్ చేస్తుండగా వాళ్ళకి ఒక వెహికల్ అనుమానాస్పదంగా రావడం గమనించారు. దానిలో వాళ్ళు చూస్తే దానిలో మద్యం బాటిల్స్ ఉన్నాయి, మద్యం పెట్టెలు ఉన్నాయి. ఆ పెట్టెలని వెంటనే సబ్కి అప్పచెప్పడం జరిగింది. నేను స్టేషన్ తీసుకొచ్చి వాటిని లెక్కపెట్టగా అవి 293 పెట్టెలు ఉన్నాయి. వాటి విలువ సుమారు 21 లక్ష, గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 21 లక్షలు. సో ఇంకా ఈ కేసు దర్యాప్తులో ఉంది. వాహనం యొక్క డ్రైవర్ని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నాము. అతని నుంచి సమాచారం రాబట్టడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీకు పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. ఈ అంశంపై మరిన్ని వివరాలని కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, మద్యం బాటిళ్లని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం డబ్బు అలాగే మద్యం ఏర్లే పారుతుంది. కోనసీమ అంబేద్కర్ జిల్లా నుండి ప్రస్తుతం కాకినాడ జిల్లా మీదుగా మద్యం తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ బాటిల్స్ సుమారు నుండి ఇది ఎగుమతి చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే నిన్న రాత్రి జరిగినటువంటి SEB తనిఖీల్లో, అంటే చెక్ పోస్టుల తనిఖీల్లో ప్రస్తుతం 3 కంటైనర్లు, అంటే 3 టాటా ఏసీలో వెళ్తున్న మద్యం బాటిల్స్ లో ఒకటి గుర్తించారు, అంటే ఒకదాన్నే గుర్తించారని చెప్పి సమాచారం. అలాగే సుమారు దీని వాల్యూ వచ్చి 20 లక్షల పైనే ఉంటుందని చెప్పి అధికారులు తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే ప్రస్తుతం చెక్ పోస్టులు, కాకినాడ జిల్లాలో సంబంధించినటువంటి చెక్ పోస్టుల్లో తనిఖీల్లో ప్రస్తుతం మద్యం అయితే కనుక ఏర్లే పారుతుందని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే SEB కానీ, అటు ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వాళ్ళు కానీ, అలాగే ఎన్నికల సంబంధించినటువంటి అధికారులు కానీ తనిఖీల్లో భాగంగా ప్రస్తుతం మద్యం బాటిల్స్ అయితే కనుక పూర్తి స్థాయిలో అధికారులకు తనిఖీలో జరుగుతుందని చెప్పి తెలుస్తుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కిషోర్.